ఒక అడవిలో పెద్ద చెట్టుపై ఒక పిచ్చుకల జంట నివాసం ఏర్పరచుకున్నాయి. ఆడపిచ్చుక కొన్ని గుడ్లను పెట్టింది. ఇంతలో ఎండ ఎక్కువగా ఉండడంతో సేద తీరేందుకు ఒక ఏనుగు ఆ చెట్టు కింద నిలబడింది. ఆ ఏనుగు సేద తీరకుండా తనంత బలవంతులు లేరన్నట్లు చెట్టును బలంగా రుద్దింది. చెట్టుపైన గూట్లో ఉన్న పిచ్చుక గుడ్లన్నీ కిందపడి పగిలిపోయాయి. పిచ్చుకలకు చావు తప్పి ప్రమాదానికి గురైన పనైంది. గుడ్లన్నీ పగిలి గుడ్లన్నీ పగిలిపోవడంతో ఆడపిచ్చుక చాలా ఏడ్చింది. పిచ్చుక ఏడుపు విని ప్రక్క చెట్టుపై నివాసముంటున్న వడ్రంగి పిట్ట వచ్చి విషయం తెలుసుకుంది. మిత్రమా, ఏడుస్తూ కూర్చుంటే ఒరిగేదేముంది? నీ గుడ్లను పగలగొట్టిన ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలి అన్నది వడ్రంగి పిట్ట. కొండంత ఏనుగుపై మేము ఎలా పగ తీర్చుకోగలం? అన్నాయి పిచ్చుకల జంట. నా స్నేహితురాలు తుమ్మెద వద్దకు వెళ్దాము, అదేమైనా ఉపాయం చెబుతుందేమో అని వడ్రంగి పిట్ట చెప్పింది. అప్పుడు వీళ్ళందరూ కలిసి తుమ్మెద దగ్గరకు వెళ్లారు. ఏనుగు చాలా బలమైనది. దానిపై ప్రతీకారం తీర్చుకోవడం అంత సులభం కాదు. నా మిత్రుడు కప్ప వద్దకు వెళ్దాము, అదేమైనా ఉపాయం చెబుతుందేమో అన్నది తుమ్మెద. అందరూ కలిసి కప్ప వద్దకు వెళ్లారు. ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవడం చాలా సులభం అని కప్ప అందరికీ ఒక ఉపాయం చెప్పింది. కప్ప చెప్పిన ఉపాయాన్ని ఆచరించే పనిలో అందరూ సిద్ధమయ్యారు. ముందుగా తుమ్మెద ఏనుగు కంటి వద్దకు వెళ్ళి కుట్టడానికి ప్రయత్నిస్తుంది. ఏనుగు కళ్ళు మూస్తూ తెరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో వడ్రంగి పిట్ట వచ్చి ఏనుగు కంటిని పొడిచింది. ఒక కన్ను కనబడక ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది. తుమ్మెద రెండవ కంటిని కుట్టే ప్రయత్నం చేసింది. ఏనుగు కళ్ళు మూసుకుని పరిగెత్తసాగింది. వడ్రంగి పిట్ట దాన్ని వెంబడించి రెండో కన్నును కూడా పొడి చేసింది. కళ్ళు సరిగ్గా కనబడని ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది. అక్కడ కొండ అంచున కప్ప కూర్చుని అరవసాగింది. కప్ప అరుపు వినగానే ఏనుగు ఈ వైపు చెరువు ఉందని భ్రమపడి పరుగులు తీసింది. ఏనుగుకు కళ్ళు సరిగ్గా కనబడక పోవడంతో అతి వేగంగా పరిగెత్తి కొండ అంచును దాటి లోయలో పడింది. తప్పు తెలుసుకున్న ఏనుగు ఇంకెప్పుడూ ఇలా చేయకూడదని నిశ్చయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. మాకంటే బలవంతులు ఎవరూ లేరు, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని భావించరాదు. చిన్న ప్రాణులైనా సరే ఎదురు తిరిగితే ఫలితాలు ఇలానే ఉంటాయి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.